కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో వారిని ఈడీ పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమిలో ముఖ్య నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేయడం ద్వారా ఇండియా కూటమిని దెబ్బతీసే ప్రయత్నం మోదీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు విమర్శించారు. సిబిఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలతో అవినీతి అక్రమ కేసుల్లో అకారణంగా ఇరికించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రానున్నటువంటి ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యార్థులను యువతను విస్మరిస్తూ విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇస్తూ యువకులకు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హామీలను ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా అనేక రకాల ఇబ్బందులను జైల్లో నిర్బంధిస్తున్న తరుణంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలను జైల్లో నిర్బంధిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు దేశంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ఏదైతే మీ యొక్క ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినటువంటి నాయకులపైన కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారో ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి నాయకులు భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులు వారు చేసిన అనేక రకమైన అక్రమాలు చేసి అదేవిధంగా బ్యాంకుల నుంచి వేల కోట్లు వసూలు చేసి కట్టని వారిపైన బీజేపీ పార్టీలో పోతే వాళ్ళకి ఎటువంటి కేసులు ఉండకుండా వారికి బీజేపీ సపోర్ట్ గా ఉంటే ఈ రోజు బీజేపీ అటువంటి నాయకులను ప్రోత్సహిస్తోంది. మోడీ గారికి ఇది ఒకటే చెప్పాలనుకుంటున్నాం. ఈ లోకం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, యూత్ మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఇది ఒకే విషయం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు, అవి ఎక్కడున్నాయి? ప్రజలకి అందరికీ మెరుగు సదుపాయాలు, విద్యా ఆరోగ్య విధానాల్లో మార్పు తెస్తానన్నారు, అవి ఎక్కడున్నాయి? ఇవన్నీ అడుగుతున్న మీరు విపక్షాన్ని మాత్రం కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేస్తున్నారు. కాంగ్రెస్కి 6 నెలల ముందు మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, ఒకరా ఇద్దరా ప్రతి ఒక్కరిని మీరు జైల్లో వేస్తున్నారు. అదే వాళ్ళు పార్టీ మారితే, మీ పార్టీలోకి వస్తే, మీ పార్టీ కండువా కప్పుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాళ్ళు దేశంలో ఉన్న అందరికంటే గొప్ప క్లీనెస్ట్ లీడర్ గా మీరు చేర్చుకుంటారు. ఇది ఎక్కడి న్యాయం?